ఆగిపోయిన కౌన్సిలింగ్ ఆందోళనలో వైద్యులు. మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ వైద్య ఆరోగ్య శాఖలో భర్తీ కొరకు జరగాల్సిన 3వ విడత కౌన్సిలింగ్ ఆగిపోవడంతో రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి వచ్చిన వైద్యులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. గ్రామీణ వైద్య ఉద్యోగాల నిమిత్తం కౌన్సిలింగ్ కోసమని సుదూర ప్రాంతాల నుండి తరలి వచ్చిన అభ్యర్థుల్లో దాదాపు 40% మంది వికలాంగులు, మహిళలు, చిన్నపిల్లల తల్లులు ఉన్నారు. సాయంత్రం 4 గంటల వరకు అభ్యర్థులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మండు వేసవిలో రేకుల షెడ్ల కింద కూర్చోబెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఈ విషయంపై ఉషోదయ సంబంధిత అధికారులు సంప్రదించగా ప్రస్తుతానికి వైద్య నియామక ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎప్పుడు నిర్వహిస్తారన్న ప్రశ్నకు సమాధానం దాటవేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అభ్యర్థులు ఇది పూర్తిగా అధికారుల వైఫల్యమేనని ఆరోపించారు. ప్రభుత్వం సహృదయంతో నియామక ప్రక్రియ చేపట్టాలని ముందుకు వచ్చినా కేవలం ఆ శాఖలోని ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరి తమ ఉద్యోగ నియామక ప్రక్రియ అయోమయంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై తమంతా కలిసి చర్చించి సమిష్టిగా ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని ఆ దిశగా పోరాటానికి సిద్ధమవుతామని తెలిపారు. ఇదే విషయంపై ఆ శాఖ ఉన్నతాధికారులు కలిసి అవసరమైతే న్యాయస్థానం మెట్లెక్కుతామని హెచ్చరించారు. ఎలక్షన్ కోడ్ రావటంతో ఈరోజు జరగవలసిన వైద్యులు థర్డ్ కౌన్సిలింగ్ వాజ్ పోస్ట్ పోన్డ్. ద ఫైల్స్ అన్ని కూడా GADకి పంపించడం జరిగింది. వారి పర్మిషన్ రాగానే తదుపరి డేట్ని వెంటనే మీకు ముందుగా ఒక వారం 1 వీక్ లోపల అది అలా నేను ఓకే అయితే ఒక వారం ఒక 1 వీక్ లోపల పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తన పేరు డాక్టర్ గురుమూర్తి. తను ఫెలోషిప్ చేస్తున్నారు ఆఫ్థల్మాలజీ హాస్పిటల్ ఏమంటే నారాయణ నేత్రాలయలో ఫెలోషిప్ చేస్తూ 2 years ఫెలోషిప్ కోర్స్ని ఈ జాబ్ కోసం వదిలేసి ఈరోజు కౌన్సిలింగ్ అంటే బెంగళూరు నుంచి వచ్చారు. ఇప్పుడు నేను మార్నింగ్ నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. స్టిల్ ఈ కౌన్సిలింగ్ ఇలా అయిపోయింది. ఇప్పుడు సీటు లేదు, అక్కడేమో పీజీ సీట్ వదిలేశాడు. తను పీజీ సీట్ వదిలేస్తే కానీ సర్టిఫికేట్స్ ఇవ్వరు. ఆ సర్టిఫికేట్స్ వస్తే కానీ ఇక్కడ సీట్ ఇవ్వరు. సర్టిఫికేట్స్ తీసుకోవడం కోసం పీజీ సీట్ వదిలేశారు ఆయన. అక్కడ ఇక్కడేమో కౌన్సిలింగ్ ఫెయిల్యూర్ ఎవరిది అనుకుంటున్నారు మీరు? నాకు తెలిసినంత వరకు అడ్మినిస్ట్రేషన్ లోపం ఇది కంప్లీట్గా. ఎందుకంటే 2 days బ్యాక్ ఇది ఎలక్షన్ కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు నిన్న అలాగా వర్కింగ్ డే మండే వర్కింగ్ డే కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు నిన్న సార్ట్అవుట్ చేసుకొని క్లారిటీ తెచ్చుకోవాల్సి ఉండేది ఎలక్షన్ డిపార్ట్మెంట్ నుంచి. కానీ నిన్న మరి ఎందుకు తెచ్చుకోలేదో క్లారిటీ. అట్లీస్ట్ నిన్న వెబ్సైట్లో పెట్టేస్తున్నా సరే మేము ఇంతవరకు వచ్చేవాళ్ళం కాదేమో. సో నిన్న కూడా వెబ్సైట్లో పెట్టలేదు. సో మరలా ఎప్పుడు కౌన్సిలింగ్ డేట్ అనౌన్స్ చేస్తామనే దానికి కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు మెజారిటీ పీపుల్ ఏమనుకుంటున్నారు, ఇప్పుడు మిమ్మల్ని సబ్సైడ్ చేసి ఇంటికి పంపించిన తర్వాత పర్మనెంట్ క్యాన్సిల్ అయిందని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారని వినపడుతుంది. ఉద్దేశం ప్రకారం ఏంటంటే తప్పు మాది కాదు, ఎలక్షన్ డిపార్ట్మెంట్ది అని చెప్పడం వరకే నాకు అనిపించింది. ప్రభుత్వం మీద తోసేసారు సింపుల్గా. హాఫ్ ఇట్ ఇస్ కరెక్ట్. నాకు ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్కి ఇవన్నీ తెలియవు. గవర్నమెంట్కి ఇంత దాకా తెలియదు. ఇంత ఏంటంటే కౌన్సిలింగ్ ఇది ఆల్రెడీ థర్డ్ కౌన్సిలింగ్. ఇట్స్ నాట్ ఏ ఫస్ట్ కౌన్సిలింగ్, ఇట్స్ నాట్ ఏ సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్. సో it's not the failure of government, purely failure of government officials. It's not government failure. It's not government failure. It's a department failure. Officials failure. It's officials failure. Completely administrative failure. ఒకటే వీళ్ళని త్వరగా మా కౌన్సిలింగ్ డేట్ అనౌన్స్ చేసి కౌన్సిలింగ్ని ఆపకుండా పూర్తి చేస్తారని మేము ఆశిస్తున్నాం. అది త్వరలోనే. ఆ డేట్ కూడా అనౌన్స్ చేస్తే బాగుండేది. డేట్స్ అనౌన్స్ చేస్తే మేము హ్యాపీగా వెళ్ళేవాళ్ళం. సిన్స్ 1 month మేము తిరుగుతానే ఉన్నాం. నేను ఆక్వేడ్ నుంచి వచ్చానండి, భీమవరం దగ్గర ఆక్వేడ్ నుంచి వచ్చాను. సిన్స్ 1 month నుంచి మేము బాగా ట్రై చేసామండి. వెస్ట్ గోదావరి దగ్గర నుంచి మేమందరం బాగా ట్రై చేసాము. రేపు అని ప్రొలాంగ్ చేశారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రీజన్ చెప్పారు. సరే యాజ్ ఆఫ్ నౌ పెడుతున్నాము అని కూడా చెప్పారు, పెట్టారు. అంత బాగానే అవుతుంది అనుకున్నాము. మరి బట్ ఈరోజు ఎందుకు ఇట్లా చేశారో దే హ్యావ్ టు నో. మరి మాకు హోప్ లేదండి, హోప్ లేదు, కంప్లీట్లీ హోప్లెస్ అండి. యాక్చువల్లీ ఈ థర్డ్ కౌన్సిలింగ్ అనేది హోప్లెస్. కొంచెం ప్రెషర్స్ వల్ల మరి ఏంటో మేము రిపీటెడ్లీ కలవడం వల్ల మరి ఎందుకో పెట్టారు. కానీ ఈరోజు మరి ఇట్లా చేయడం వల్ల ఐ థింక్ ఇట్స్ కంప్లీట్లీ హోప్లెస్. ఇంకా థర్డ్ కౌన్సిలింగ్ అనేది ఉండదు నాకు తెలిసి. That's it. We want it, sir, because chala deserving candidates. Yeah, we want it actually. Near about 30 to 40 handicapped and OH students unnaru indulo. And at the same time migata vere jillal nunchi Srikakulam, Vijayanagaram, Visakhapatnam, Anantapur, Chittoor anni districts nunchi students unnaru, sir. So we've been eagerly waiting. 3.5 years service chesam sir ippudiki. We've been second counseling February 2nd jarigindi. Since then till date we've been literally requesting them to keep. Finally ఏంటంటే మొన్న అనౌన్స్ చేశారు. We are very happy and we thanked each and everyone.
ఆ సంబంధించిన ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరిని సిన్సియర్గా థ్యాంక్ చేసాం దానికి. బట్ ఇవాళ ఇలా జరగడం ఇట్ వాజ్ వెరీ మచ్ షాకింగ్ ఫర్ అస్. ఎందుకంటే అనంతపూర్, చిత్తూరు నుంచి ఎవరెవరో వచ్చారు. అండ్ అట్లీస్ట్ ఓకే అయ్యింది, దేర్ ఇస్ ఎ డిలే, వీ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ ఎ డేట్ ఫ్రమ్ దెమ్, అట్లీస్ట్ ఎ డేట్. ఇవాళ కాకపోతే అట్లీస్ట్ రేపు, ఎల్లుండో, లేకపోతే తర్వాత అట్లీస్ట్ ఇది అలా కాకుండా 1 వీక్లో ఉంటుందేనో, లేకపోతే వీ విల్ అనౌన్స్ ద డేట్ అని. ఇట్ విస్ బిన్ జస్ట్ పోస్ట్పోన్ అంటే కుదరదు కదా సార్. దేర్ షుడ్ బి వెన్ యూ హ్యావ్ అప్లోడెడ్ థింగ్ ఇన్ ఆన్లైన్ సైట్లో, సిఎఫ్ఎంఎస్ సైట్లో మీరు అప్లోడ్ చేసినప్పుడు అట్లీస్ట్ దేర్ షుడ్ బి ఏ క్రెడిబిలిటీ ఫర్ దట్. సో దాన్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం అంతే. we just need we want a proper reply from them. ఇందురేఖ అండి, వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను. ప్లేన్ ఏరియాలో వర్క్ చేస్తున్నాను కాంట్రాక్ట్లో. ఈ కౌన్సిలింగ్ గురించి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. చాలా ప్రెజర్, చాలా అడిగి ఉన్నాం వాళ్ళని, పెట్టండి 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 అంటే ఇవాళ రేపు అని ఇక్కడ వరకు తీసుకొచ్చారండి. ఫైనల్గా డేట్ చెప్పారు. నిజంగా డాక్టర్ గారు చెప్పినట్టు ఆ క్రెడిబిలిటీ ఏదండి, ఒక వెబ్సైట్లో పలానా డేట్లో మీకు కౌన్సిలింగ్ జరుపుతాము అన్నప్పుడు వాళ్ళు ఇలా వచ్చి సడన్గా మేము పోస్ట్పోన్ చేసాము, లేదు అది ఈ టైం వరకు కూర్చోబెట్టి ఎంతమంది ఇబ్బంది పడతారండి. క్రిటికల్ హ్యాండిక్యాప్డ్ వచ్చారు, ప్రెగ్నెన్సీ వాళ్ళు వచ్చారు, చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చారు. దానికి ప్రాపర్ రీజన్ చెప్పకుండా వెళ్ళిపోయారండి. గవర్నమెంట్ ప్రాబ్లం ఏం కాదండి, వీళ్ళు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో అఫీషియల్స్ అండి. ఇక్కడ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సార్, డిపార్ట్మెంట్ డిహెచ్ డిపార్ట్మెంట్, వీళ్ళు మాకు కరెక్ట్గా ఆన్సర్ చేయాలి ఏంటి అనేది, ఎప్పుడు పెడతాము ఏంటి అనేది కరెక్ట్గా ప్రాపర్గా చెప్పి వెళ్ళాలి సార్. అంతేగాని సింప్లీ రేపు ఎల్లుండో లేకపోతే 1 వీక్ 3-4 డేస్ అని చెప్పి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళ సంగతి ఏమో తెలియదు కానీ చేస్తూనే ఉంటాం త్రూ లీగల్ ప్రాసెస్ కానీ ఇంకేదైనా రిప్రజెంటేషన్ కానీ మేము ఇంకా ఆలోచించుకోలేదు. అది వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఏంటో తెలియదు. కలెక్టివ్ యాక్షన్, ఇండివిజువల్ యాక్షన్? ఇట్స్ కలెక్టివ్ యాక్షన్. అంటే మేము ఏంటంటే అది గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ మేము ఇప్పుడు వరకు తిరిగాము. బట్ దెర్ ఇస్ ఎ లార్జ్ క్రౌడ్ నౌ, హ్యూజ్ క్రౌడ్ ఉంది. సో వీళ్ళందరూ సఫర్ అవుతారు. ఆబ్వియస్లీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ గోయింగ్ టు సఫర్. ఎందుకంటే వన్స్ ఇఫ్ ఇవాళ లేట్ అయింది సార్, అట్లీస్ట్ రేపు ఉంటుందనో లేకపోతే ఎల్లుండి ఉంటుంది, దెర్ షుడ్ బి ఎ ప్రాపర్ డేట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. యు ఆర్ నాట్ క్లియర్ అబౌట్ దట్. యు ఆర్ డిడ్ సమ్ వర్క్ ఆన్ దట్ by giving representation and all those things. In continuation to that, what is your plan of action? That's what I am asking for. That's what. ఇప్పుడే తెలుసును కదండి, ఇంకా ఆలోచించాలి. Is there any meeting? Obviously there is going to be a meeting, but what is the next step అనేది వాళ్ళు తీసుకుని నెక్స్ట్ స్టెప్ బట్టి ఉంటుంది కదా సార్. we requested them, they finally announced the date. We are very much happy. వాళ్ళు చాలా కూడా ఈ రోజున చేసి 1 వీక్ తర్వాత అయినా చేస్తారు. No, why it is delayed అనేది we don't have an answer for that. డిలే అయ్యిందన్న సంగతి తెలుసు కానీ వై ఇట్ ఈస్ డిలేడ్, వెదర్ ద ఎలక్షన్ కమిషన్ ఆర్ ఇస్ దేర్ వాళ్ళు చెప్తున్నట్టు ఆర్ దే డి నాట్ గివ్ ఎ పర్మిషన్ అన్న ఏదో ఒకటి ఉంటుంది కదా. దేర్ షుడ్ బి ప్రాపర్ రీజన్ వై దే ఆర్ గోయింగ్ టు పోస్ట్ పోన్ ఇట్. ఎలక్షన్ కమిషన్ వెరీ క్లియర్ అండి, ఇవ్వాలనుకుంటే ఇస్తుంది, ఎస్ అంటే నో నో చెప్తుంది. కరెక్ట్. దానికి 1 వీక్ డిలే చేసిన అవసరం అయితే లేదు. షీ టోల్డ్ దట్ 1 వీక్ డిలే అని ఆవిడ చెప్పట్లేదు, విత్ ఇన్ 1 వీక్ ఉంటుంది అని చెప్తున్నారు. డేట్ అనేది చెప్పలేదు, విత్ ఇన్ 1 వీక్ అని అంటున్నారు. Still it is in the ambiguity state. Yes, it is in the ambiguity state. We want to see, we want the only ఏంటంటే ఇక్కడికి వచ్చిన 160 మెంబర్స్ ఇవాళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్టిస్ జరిగితే. Please conclude sir, any final plea to the government of Andhra Pradesh? No sir, we are not going to say anything against the government or for the government. I am not talking about anything, and I am not expecting you to talk anything against the government. But we request you, obviously we request them to see that all these 160 members are getting a fair justice, that's it.